హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే టమాటాలు ఉడకపెట్టకుండా పచ్చడి అయితే చేసుకుందామండి. ఏదో బాగా ఎర్రగా పండిన టమాటాలు అయితే నేను 1/2 కిలో అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇప్పుడైతే ఈ టమాటా ముక్కలన్నీ ఇందులో ఇట్లా తీసుకొని ఇలా టమాటా ముక్కలన్నీ పెట్టి వేసేసుకొని అందులోకి అయితే చింతపండు అయితే వేసుకుంటున్నా. తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు, మీరు కారం ఎంత తింటారో అంత క్వాలిటీ అయితే వేసుకోండి, కారం చూసి. ఇంకా వెల్లుల్లి రవ్వలు 4-5 ఇలా వేసుకొని కచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా మరి మెత్తగా చేసుకోకుండా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. 1 కప్పు ఆయిల్. ఇలా ఆయిల్ అయితే ఎక్కువనే ఉండాలి పచ్చళ్ళకైతే. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మినపప్పు, 4-5 ఎండుమిర్చి. ఇలాగైతే పోపు అయితే బాగా చిటపటలాడిన తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇందులోకి అయితే కొంచెం పసుపు అయితే వేసుకున్నాం. కొంచెమే వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే టమాటా పచ్చళ్ళకి అయితే ఆయిల్ బాగా పైకి అయితే రావాలి. ఇది 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. ఇంకా ఇలా బాగా ఆయిల్ మాత్రం స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. అయితే కొంచెం మెంతి పొడి, ఆవాల పొడి అండి. ఇది మెంతి పొడి, ఆవా పొడి వేసుకొని కలుపుకోవాలి. మీరు ఎక్కువ చేసుకోవాలా, నిల్వ ఉండాలంటే ఒక మంచి గాజు ఇలా చేసుకొని ఒక గాజు గ్లాసులో అయితే స్టోర్ చేసుకోవాలి. 2 రోజులు 3 రోజులైనా నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ పచ్చడి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకొక విషయం, మెంతి పొడి అయితే చాలా మంచిది, మనకి షుగర్ని అయితే కంట్రోల్ చేస్తుందంట. నాకు కూడా తెలియదు, ఈ మధ్య తెలిసింది. అందుకే నేను కూరలో మెంతి పొడి అయితే వాడుతున్నా ఫ్రెండ్స్. ఈ పచ్చడి చాలా టేస్ట్ అయితే ఉంటుంది చూడండి. ఇంకా ఇలా ఆయిల్ అయితే పైకి రావాలి, మొత్తము ఆయిల్ అయితే ఇలా పైకి రావాలి. ఇంకా ఈ పచ్చడి అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే కట్టేస్తున్నా. ఈ పచ్చడి 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది. ఈ బిజీ లైఫ్లో ఇలా చేసుకొని పెట్టుకుంటే కూడా మనకు కూడా బాగుంటుంది. డ్యూటీలకు పోయే వాళ్ళకి, పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పచ్చడి. కానీ టమాటాలు మాత్రం బాగా ఎర్రగా పండిన టమాటాలు అయితే ఈ పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు ఇవి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నానని ఏమీ అనుకోద్దు. మీరు ఇచ్చే లైక్ నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సహించిన వారు అవుతారు.
చూడండి ఇంకా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇంకా ఈ పచ్చడి అయితే అయిపోయి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి అయితే వేడి వేడి అన్నం పెట్టుకొని తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అన్నం తిన్నారా? మేమైతే అన్నం తింటున్నాం. మా ఇంట్లో వచ్చేసి టమాటా పచ్చడి అండ్ అన్నం. చూడండి ఎంతో టేస్టీగా అయితే ఉంది ఈ పచ్చడి. సూపర్ ఉంది.